నమస్తే అండి. నేను ఆజియోలో ఇవి కుర్తీ సెట్స్ ఆర్డర్ చేశాను. ఇవి డైలీ వేర్ కోసం ఆర్డర్ చేశానండి. బెర్రీలిసియస్ బ్రాండ్ నుంచి. ఈ బ్రాండ్‌లో చాలా రీజనబుల్‌గా అనిపిస్తున్నాయి ప్రతివి కూడా. అందుకోసమే సరే ట్రై చేద్దాము. చాలా తక్కువకే వస్తున్నాయి కదా అనేసి కుర్తీ సెట్స్ తీసుకున్నా. వీటికి పడ్డ కాస్ట్‌కి మనకసలు బయట జస్ట్ స్టిచ్చింగ్ కూడా రావట్లేదండి. అంత తక్కువ కాస్ట్ పడ్డాయి. 800 సంథింగ్ పడ్డది. ఇది చున్నీ అండి. షిఫాన్ క్లాత్ చాలా బాగుంది. చాలా లెంతీ వచ్చింది చున్నీ కూడా. చాలా సాఫ్ట్‌గా ఉంది. తర్వాత టాప్, బాటమ్ వచ్చేసి కాటన్ వచ్చిందనమాట. బాటమ్ ప్యాంట్‌కి ఇట్లా పాకెట్ కూడా వచ్చింది. నేను సైడ్ వేసుకుంటే ఎలా ఉంది అనేసి అది కూడా అటాచ్ చేస్తున్నా చూడండి. ప్రతిదీ 3/4 స్లీవ్స్ అనమాట. సింపుల్ నెక్ అండ్ సింపుల్గా చాలా బాగుంది. ఇది బ్రాండ్ ట్యాగ్ బెర్రీలిసియస్ బ్రాండ్. యాక్చువల్ కాస్ట్ అయితే 2,500 వరకు ఉన్నట్టు ట్యాగ్ మీద ఉంది. బట్ మనకైతే 800 సంథింగ్ వచ్చింది. 800 చిల్లర పడ్డది. ఆఫర్ కోడ్ అంటే కూపన్ కోడ్ యూస్ చేస్తారు కదా ఆజియోలో. కూపన్ కోడ్ యూస్ చేసిన తర్వాత మనకు వచ్చిన ప్రైస్ అనమాట అది. క్వాలిటీ అయితే బాగుంది. లోపల లైనింగ్ ఏం రాలేదు. కానీ మనకి ఎలాంటి ట్రాన్స్పరెన్సీ అట్లా ఏం లేదండి. చాలా బాగుంది వేసుకుంటే. పల్చగా అయితే అస్సలు లేదు. నెక్స్ట్ ఇది ఇంకోటి సెట్ అనమాట. వేల్స్ మాత్రం చాలా పొడవు వచ్చాయి. చాలా లెంతీగా 2.25 వరకు వచ్చింది. ఈ చున్నీ కూడా షిఫాన్ క్లాతే అనమాట. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి బాటమ్ అయితే కొంచెం పాలిస్టర్ మిక్స్లా ఉంది. బాగుంది. చాలా బాగున్నాయి బాటమ్స్ అయితే కంఫర్ట్గా. పాకెట్ వచ్చిందనమాట బాటమ్కి కూడా. ఇంత తక్కువ ప్రైస్లో మనకి రోజు వేసుకోవడానికంటే బయట కుట్టించాలంటే మెటీరియల్ తీసుకొని మనం కుట్టించి దానికి లైనింగ్ ఇవన్నీ టూ మచ్ కాస్ట్ అయిపోద్ది. మినిమం 3,000 పడుతుంది ఒక డ్రెస్కి. అట్లా కాకుండా ఎప్పుడైనా పార్టీ వేర్కి వేసుకునేవి అయితే పర్లేదు, కానీ డైలీ వేసుకునేవైతే ఇలా తీసుకోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది ఇంత తక్కువ కాస్ట్లో. నెక్స్ట్ ఇది కూడా ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇది కూడా డ్రెస్ వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతున్నాయి. సైజ్ కూడా మనకి ఫిట్టింగ్. ఇది ఎల్ సైజ్ తీసుకున్నాను అనమాట నేను. అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి పోస్ట్ చేస్తున్నా సేమ్ బెర్రీలిసియస్ బ్రాండ్ నుంచి పార్టీ వేర్ కుర్తీస్ అనేసి. అవి కూడా ఎల్ సైజే, కానీ అవి ఎందుకో చాలా లూజ్ అయిపోయాయి. బట్ అవైతే నాకు ఎం సైజ్ ఫిట్ అయినాయి. చాలా ఈజీగా ఫిట్ అయిపోయినాయి ఎం సైజు. బట్ ఇవైతే ఎల్ సైజ్ తీసుకున్నా. అవి అన్నీ ఒకేసారి ఆర్డర్ చేసా. అన్నీ ఎల్ సైజ్ ఆర్డర్ చేసా. బట్ ఇవైతే ఫిట్టింగ్ చాలా కరెక్ట్గా వచ్చాయి. అంటే ఎం సైజ్ ఎలా వచ్చిందో అలా వచ్చింది. కానీ ఆ పార్టీ వేర్ కుర్తీస్ అయితే ఎం సైజ్ అయితేనే కంఫర్ట్గా వచ్చింది. ఎల్ అయితే టూ మచ్ లూజ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇది అనమాట. ఇదైతే ఇంకా చాలా తక్కువ కాస్ట్, టూ మచ్ తక్కువ పడ్డదనమాట. నేను ప్రతిదానికి స్క్రీన్ షాట్స్ ఎంత కాస్ట్ పడ్డాయి అనేసి మీకు సైడ్కి ఆల్రెడీ అటాచ్ చేశాను. మీరు అక్కడ చూసుకోండి. నెక్స్ట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా బై చేయాలనుకుంటే బై చేయండి. ప్రతి ప్యాంట్స్కి అయితే అన్ని స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అనమాట. చాలా బాగా వచ్చినాయి క్వాలిటీ మాత్రం. ప్రతి ప్యాంట్స్కి అన్నిటికీ పాకెట్స్ ఉన్నాయి. అన్నీ 3/4 హ్యాండ్స్. నెక్స్ట్ నెక్స్ కూడా డీప్గా లేకుండా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది కూడా బెర్రీలిసియస్దే. మొత్తం 4 సెట్స్ తీసుకున్నాను డైలీ వేర్లో. కానీ ఈ సెట్ ఎందుకో ఇది కూడా ఎల్ సైజే, కానీ ఎందుకు అసలు చాలా టూ మచ్ టైట్గా ఉంది. అసలు వేసుకుంటుంటే కూడా పడుతుంది, కానీ టూ మచ్ గట్టిగా ఉంది. అసలు తీయడానికి కూడా రావట్లేదు. అందుకే ఇదైతే నేను రిటర్న్ ఇచ్చేసాను. అసలు పట్టట్లేదనమాట. చాలా టైట్గా ఉంది. నేను మామూలుగా ఒక సైజ్ ఎక్స్ట్రానే తీసుకుంటా లూజ్ ఉండాలనేసి. ఇంక ఇవి కొంచెం కాటన్ మిక్స్ కదా, మనం ఉతికేకి ఇంకా సింక్ అవుతాయి. అందుకే రిటర్న్ ఇచ్చేసాను. ఓవరాల్గా బాగున్నాయి.